గైస్, ఈ రోజు మనమైతే మన ఫ్రెండ్స్ మీద గోస్ట్ ప్రాంక్ చేయబోతున్నాం. ఈ హౌస్ ని మనమైతే 2 days వరకు బుక్ చేసుకున్నాం. ఇంకా నైట్ బోర్ కొడుతుందని ఏం చేయాలో తెలియక మా కాలేజ్ గ్రూప్ లో నుంచి ఏదో ఒక అన్నోన్ నెంబర్ కి కాల్ చేయాలని ఫిక్స్ అయిపోయాము. నార్మల్ కాల్ తో ప్రాంక్ ఎవరైనా చేస్తారని చెప్పి మేమైతే వెరైటీగా వీడియో కాల్ తో ప్రాంక్ చేయాలని డిసైడ్ అయిపోయినాము. అందుకే మన ధనుష్ ని ఫుల్ మోడల్ గోస్ట్ మాత్రం రెడీ చేసేసాము. ఇంకా దొరికినోడిని దొరికినట్టు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కిరికిరి లాంటి అన్ని భాషలతో ప్రాంక్ చేసాము. ఇంకా రాత్రి 12 అయిందని పడుకుందాం అనుకుంటే ధనుష్, రాహుల్ కలిసి దెయ్యం పట్టినట్టు యాక్టింగ్ చేసి మమ్మల్ని అయితే భయపించేశారు. వీడిని నార్మల్ గా చూస్తేనే భయం వేస్తుంది, ఇంకా దెయ్యం పట్టినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. అందుకని వీడి మీద గట్టిగా రివెంజ్ ప్లాన్ చేశా. ఇంకా వాడు ఒంటరిగా రూమ్ లో ఫోన్ చూస్తున్నప్పుడు నా వాచ్ నుంచి ఐఫోన్ ని కంట్రోల్ చేసి ఫ్లాష్ లైట్, దెయ్యం సౌండ్లు పెట్టేశా. ఈ ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్లన్నీ సరిపోవని చెప్పి మనమైతే డైరెక్ట్ గా లైట్ ఆన్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా ప్రేమ అయితే ఇటుపక్క నుంచి అటుపక్క సామాన్లు కదిలిచ్చాడు. అది కూడా సరిపోదని ఇటు నుంచి అటు పాకడం స్టార్ట్ చేశాడు. మన ప్రేమ అయితే ఇదంతా కాదు మచ్చా, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోవాలని చెప్పి పక్కనే ఉన్న షూ బ్యాగ్ ఎత్తి నెత్తికేసుకున్నాడు. మనోడు ముక్కుల వాసనకి బ్లాస్ట్ అయిపోయినాయి. ఇది చాలా ఫాస్ట్ గా రివెంజ్ నుంచి కామెడీగా మారిపోయింది. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.